హాయ్ అండి. అందరికీ జయం జయం, జై ఆల్వేస్. 11వ అధ్యాయంలో అర్జునుడు అనంతమైన మహా అద్భుతమైన శ్రీకృష్ణుని విశ్వరూపముని సందర్శిస్తాడు. ఆ భగవంతుడే తనతోటి సకుడిగా గురువుగా ఉన్నాడని తెలుసుకుంటాడు. భగవత్ స్వరూపాన్ని చూసిన అర్జునునికి ఎన్నెన్నో సందేహాలు కలుగుతాయి. 12వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఓ కృష్ణ, నీ యొక్క దివ్యమంగళ స్వరూపము చూసిన తర్వాత నాకొక సందేహం కలుగుతున్నది. భగవంతుణ్ణి నీ యొక్క సాకార రూపములో పూజించే వాళ్ళు నీకు ప్రియమవుతారా, లేక నిన్ను నిరాకార రూపముగా భజించే వాళ్ళు ప్రియమవుతారా అని అడిగాడు. ఈ ప్రశ్నలోనే మనకి అర్థమవుతుంది, భగవంతుణ్ణి విగ్రహ రూపంలో పూజించే వాళ్ళు, ఈ జగతిలో లీనమైన నిరాకార స్వరూపంని పూజించే వాళ్ళు, రెండు రకాల భక్తులు ఉన్నారు అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఎవరైతే ఎల్లప్పుడూ నాయందే మనసు లగ్నము చేసి ఉపాసిస్తారో, అంటే పూజిస్తారో, ఆరాధిస్తారో, శ్రద్ధా విశ్వాసములు కలిగి ఉంటారో అలాంటి భక్తులను నేను ఉత్తములుగా భావిస్తాను అని అన్నాడు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. కానీ అర్జున, నా యొక్క నిర్వికార స్వరూపాన్ని కూడా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా నాకు ప్రియమైన వాళ్ళే. వీళ్ళు భగవత్ స్వరూపాన్ని అక్షరం అంటే నిత్యమైనదిగా, అనిర్దేశ్యం అంటే నిర్వచించటానికి వీలు కానిదిగా, అవ్యక్తం ఊహకందని రూపంగా, సర్వత్రగం అంటే సర్వవ్యాప్తి అయిన రూపం అన్నమాట. దైవం అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది అని. అచింత్యం అంటే ఊహించటానికి శక్యము కానిది అని. కూటస్థం అంటే ఎప్పటికీ మారనిది. అచలం కదిలించలేనిది. ధ్రువం అంటే సనాతనమైనది. ఈ రకంగా దైవాన్ని చూడగలిగే వాళ్ళు కూడా నాకు ప్రియులు. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సన్నియమ్యేంద్రియగ్రామం అంటే మన జ్ఞానేంద్రియాలను, బుద్ధిని, మనసుని నిగ్రహించుకొని అంటే కంట్రోల్ చేసుకొని సమబుద్ధి కలిగి సర్వప్రాణులకు హితము కలగాలని అంటే మంచి కలగాలని కోరుకుంటూ అన్ని ప్రాణులందును ఆత్మస్వరూపాన్ని చూడగలిగే వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్తున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కానీ ఎవరైతే దేవుడు నిరాకార స్వరూపుడు, ఇవానికి రూపం లేదు అని మనసులో నమ్ముతారో ఈ మార్గము చాలా కష్టమైనది. క్లేశోధికం అంటే చాలా కష్టాలతో కూడుకుంటుంది. ఎందుకంటే జగతిలో ప్రాణులన్నిటికీ రూపం ఉంది, అన్నిటికీ శరీరం ఉంది. మనము స్పృశించగలము, చూడగలము. ఎప్పుడైతే దేవుని అవ్యక్త రూపము ని ఆరాధిస్తారో ఆ మార్గంలో దేవుడికి రూపము లేనందువలన ఆ మార్గంలో దైవ ధ్యానము, ఆరాధన ఈ రెండు చాలా కష్టమవుతాయి అని భగవంతుడు చెప్తున్నాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఎవరైతే తాము చేసే కర్మలన్నిటిలోనూ, తాము చేసే పనులన్నిటిలోనూ నన్నే లక్ష్యంగా పెట్టుకొని నన్నే ఆరాధిస్తూ నన్నే అనన్య భక్తితో ధ్యానం చేసేవారిని నేను తప్పకుండా ఉద్ధరిస్తాను అని. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. ఓ పార్థ, ఇలాంటి వారిని అంటే నన్నే నమ్ముకొని ఉన్నవాళ్ళని నేను శీఘ్రముగా అంటే చాలా తొందరగానే ఈ మృత్యు సంసార సాగరం అంటే ఈ బంధాలు సమస్యల అన్నిటి నుండి కూడా నేను విముక్తుల్ని చేస్తాను. ఎందుకంటే వాళ్ళ అంతఃకరణం అంతా కూడా నేనే నిండిపోయి ఉంటాను కాబట్టి అని అన్నాడు. మయ్యేవ మన ఆద్ధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ముందు శ్లోకాల్లో మనం చూసాం కదా, 2 రకాలుగా మనము దేవుణ్ణి పూజించవచ్చు. దేవుడికి ఒక రూపం ఉంది, సాకార రూపం అని ఉంది అని మనం చూసి పూజించేది ఒక రకము. దేవుడికి రూపం లేదు, నిరాకార స్వరూపుడు, నిత్యముగా ఉంటాడు అని నమ్మేది మరొక రకము. దేవుడి నిరాకార స్వరూపాన్ని పూజించటం అనే మార్గము సాకార స్వరూపము ఉన్నప్పుడు పూజించే మార్గము కంటే చాలా కష్టమైంది అని మనము ముందు శ్లోకంలో చూసాము. ఈ శ్లోకంలో సాకార స్వరూపాన్ని మనం ఎలా పూజించాలో చెప్తున్నారన్నమాట. మయ్యేవ మన ఆద్ధత్స్వం మయి బుద్ధిం నివేశయ అంటే నా మీదే మనసుని బుద్ధిని లగ్నం చేసి నన్నే శరణాగతి పొందిన వాళ్ళని నేనెప్పుడూ ఆదరిస్తాను, నేనెప్పుడూ ఆదుకుంటాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే మన ఇంటెలెక్ట్ అంటే మన బుద్ధికి ఒక పరిమితి ఉంటుందన్నమాట. మనకి కొన్ని విషయాలు తెలియని విషయాల్లో మనకి సమస్య వచ్చినప్పుడు అంటే మెడికల్లో, ఫైనాన్స్లో, లీగల్గా మనకి హెల్ప్ అవసరమైనప్పుడు దాంట్లలో విఘ్నత అయిన వాళ్ళని వెళ్ళి మనము సలహా తీసుకుంటాము. డాక్టర్ దగ్గర మెడికల్ అడ్వైజ్, లాయర్ల దగ్గర లీగల్ అడ్వైజ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తీసుకొని వాళ్ళ విజ్ఞతని మనము పూర్తిగా నమ్ముతాము అన్నమాట. అలా మనము దేవుణ్ణి పూజించినప్పుడు మన మనసుని బుద్ధిని లగ్నం చేసి పూర్తిగా దేవుడి మీద భారం వేసి మన కర్తవ్యాలని నిర్వహించాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనుంజయ. ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీవు నా మనసు నా మీద లగ్నం చేయలేకపోతుంటే ఓ అర్జున, మనస్సు నిరంతరము వేరే విషయాలకు నువ్వు నిగ్రహం కానీ కోల్పోతూ ఉంటే భక్తిలో స్మరించడానికి, భక్తిగా దేవుడి అందే మన మనసు నిలపడానికి మనం అభ్యాసము చేయాలి అని అంటున్నాడు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి అని. మన మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు దేవుడి నామాలని స్మరించటము, అతని గుణగుణాలను మనము స్మరించటము, లీలలని ధామాలని మనం వెళ్ళి చూడడము, అలాంటివన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ మన మనసు తిరిగి స్వామి వైపే మనము స్వామి నిలపడానికి మనకి ప్రాక్టీస్ అవుతుంది అని. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అలా భగవన్నామ స్మరణ అభ్యాసము కూడా చేయలేకపోతే ఓ అర్జున, రోజు చేసే పనులన్నీ కూడా నా కోసమే చేస్తున్న భావనతో కానీ అదే ధ్యాసతో కానీ చేస్తే భక్తి భావం అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. అథైతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అర్జున, నేను ఇప్పుడు దాకా చెప్పిన 3వ పద్ధతిలో నన్నే ధ్యానిస్తూ పనులు చేయటం అనేది కూడా నువ్వు చేయలేకపోతే సర్వకర్మ ఫలత్యాగం అంటే నువ్వు చేసే పనులలో నుంచి ఏ ఫలితాలని ఆశించకుండా నీ పనులు నువ్వు చేస్తూ ఉండు, అప్పుడు కూడా నువ్వు నన్నే చేరుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సో ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు ఈ 4 పద్ధతుల్లో దైవాన్ని పూజించవచ్చు అని చెప్పాడు. అవి ఏంటంటే ధ్యానము, అభ్యాసము, మత్కర్మలు మరియు సర్వకర్మ ఫలత్యాగము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఈ శ్లోకంలో భగవానుడు ఏమంటున్నాడంటే, యాంత్రికమైన అభ్యాసము అంటే కొన్ని ఆచారాలు పేరుతో మనము కొన్ని పూజలు నిర్వహిస్తూ ఉంటాము. పూజలు చేసేటప్పుడు వాళ్ళకి దాని మీద ధ్యాస ఉండదు,
ఎక్కడో కాఫీ తాగుతూ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. అలాగా యాంత్రికంగా ఆ పూజారి చేసే పూజ చేస్తూ ఉంటాడు. అసలు ఏమీ చేయకపోవడం కంటే ఏదో ఒక కార్యక్రమం చేయడం మంచిదే. ప్రతి ఒక్క ఆచారాలకి ఒక విశిష్టత ఉంటుందన్నమాట. అది అర్థం చేసుకున్నప్పుడు అది యాంత్రికం అయిపోతుంది. ఇలాంటి యాంత్రికమైన ఆచారాల కంటే భగవంతుని ప్రాప్తి పొందడమే జీవితం యొక్క లక్ష్యము అని అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అని. అలాంటి వాళ్ళు ప్రాపంచిక పురోగతి గురించి ఎక్కువగా ఆశపడరు. ఇలాంటి జ్ఞానవంతుల కంటే కూడా ఇంకా మనసుని భగవంతుని అందే ఉంచి ధ్యానం చేసేవాళ్ళు ఉన్నతమైన వాళ్ళు. ఇంకా వీళ్ళకంటే కూడా ఉన్నతమైన వాళ్ళు ఎవరంటే కర్మఫల త్యాగం చేసేవాళ్ళు. అంటే వాళ్ళ చేసే కర్మల నుంచి ఏమీ ఆశించిన వాళ్ళు అందరికంటే ఉత్తములు అని ఈ శ్లోకానికి అర్థం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు దైవానుగ్రహం పొందే విధానాల గురించి చెప్పాడు. ఇప్పుడు తన భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు అన్నమాట. అద్వేష్ట సర్వభూతానాం అంటే తన భక్తులు ఎవ్వరి అందు కూడా ద్వేషాన్ని కలిగి ఉండరు. మైత్ర కరుణ ఏవచ అందరి అందు స్నేహము కరుణ కలిగి ఉంటారు. నిర్మమో నిరహంకార అంటే ఏ వస్తువు మీద కానీ మనుషుల మీద కానీ వ్యామోహము పెంచుకోరు. నిరహంకార అంటే ఏది కూడా అహంకార భావము లేకుండా ఉంటారు. సమదుఃఖ సుఖక్షమి అంటే సుఖాల్లో దుఃఖాల్లో కూడా సమభావంగా ఉంటారు, సమతుల్యంగా ఉంటారు. క్షమి అంటే ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా కొంచెం ఉదార భావంతో క్షమించేస్తూ ఉంటారు అన్నమాట. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు 7 లక్షణాల గురించి చెప్పాడు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇంకా శ్రీకృష్ణుడు తన భక్తుల లక్షణాలని ఇలా చెప్తున్నాడు. తన భక్తులు ఉన్నంతలో సంతుష్టిగా ఉంటారు. సంతుష్ట సతతం యోగి ఎలాంటి కోరికలు అంటే యథాత్మ ఎలాంటి కోరికలు లేకుండా దృఢ నిశ్చయ భగవంతుని అందే ఒక దృష్టి కలిగి ధ్యానం కలిగి ఉంటారు. మయ్యర్పిత మనోబుద్ధి అంటే వాళ్ళ మనసుని బుద్ధిని భక్తితో దృఢ సంకల్పంతో ఉంటారో అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని శ్రీకృష్ణుడు అన్నాడు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షమర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఇంకా కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అన్నమాట. ఎవరైతే ఎవరిని ఇబ్బంది పెట్టరో క్షోభ పెట్టరో వేరే వాళ్ళ వల్ల వీళ్ళు క్షోభపడరు. అంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టరు, వేరే వాళ్ళ వల్ల వీళ్ళు కూడా ఇబ్బంది పడరు. ఇంకా హర్షము ఈర్ష భయము ఇలాంటి వాటి ఏటి కూడా వాళ్ళు చెలించరు అన్నమాట. అలాంటి వాళ్ళందరూ నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు అంటున్నాడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఇంకా ఈ శ్లోకంలో కృష్ణుడు తన భక్తుల లక్షణాలని ఇలా చెప్తున్నాడు. అనపేక్ష అంటే ప్రాపంచిక లాభాల పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండని వాళ్ళును, మనసుని స్వచ్ఛంగా ఉంచుకొని దక్షతతో అంటే నేర్పుగా ఉండేవాళ్ళని, ఉదాసీన గతవ్యధ అంటే ఏ విషయాల గురించి చింత లేకుండా కలతలు లేకుండా అన్ని వ్యవహారాలలో స్వార్థ చింతనని విడిచిపెట్టిన వాళ్ళు. ఇలాంటి లక్షణాలు కలిగిన నా భక్తులందరూ నాకు ఎంతో ప్రియమైన వాళ్ళు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. శ్రీకృష్ణుడు తన భక్తుల స్వభావాల గురించి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఎవరైతే లాభాలు కలిగినప్పుడు ఆనందపడిపోవడము, లేకపోతే నష్టపోయినప్పుడు చాలా బాధ చెందడము అలా చేయకుండా సమదృష్టి కలిగి ఉంటారో, నష్టం జరిగినా లాభం జరిగినా ఒకేలా ఉంటారు, లాభం కోసము పాకులాడకుండా ఉంటారు, శుభాశుభాలను పరిచ్ఛేదించి
భక్తితో తననే కొలిచే వాళ్ళు నాకు చాలా ప్రియులు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఎవరైతే మిత్రులు శత్రువులు పట్ల ఒకేలా ప్రవర్తిస్తారో, గౌరవము అవమానము, ఎండ చలి వేడిమి మరియు సుఖ దుఃఖాల పట్ల సమబుద్ధి కలిగి ఉంటారో, మరియు చెడు స్నేహాలు లేకుండా చెడు సాంగత్యం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తుల్య నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్యే ప్రియో నరః. ఎవరైతే నిందించినా పొగిడినా రెండింటినీ ఒకేలాగా తీసుకొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటారో, తమకు లభించిన దాంట్లో తనకి దొరికిన దాంట్లో తృప్తిగా ఉంటారో, తన నివాస స్థలం అంటే తన ఉండే స్థలము తనకు శాశ్వతం కాదు అనే నిజము తెలుసుకుంటారు. అంటే మనము వెళ్ళిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత ఏ ఇంట్లోనూ మనం ఉండం, అన్నీ శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాము. ఈ నిజము తెలుసుకొని స్థిరమైన మనసుతో ఆ దైవం మీద మనసు లగ్నం చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు, అలాంటి భక్తులు అంటే నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు చెప్తున్నాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తే తీవమే ప్రియాః. ఎవరైతే ఈ చెప్పబడిన లక్షణాలను గౌరవించి విశ్వసించి నేనే పరమలక్ష్యంగా భక్తితో ఉంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణుడు 13వ శ్లోకంలో 7 లక్షణాలని, 14వ శ్లోకంలో 4 లక్షణాలని, 15వ శ్లోకంలో 4 లక్షణాలని, 16వ శ్లోకంలో 6 లక్షణాలని, 17వ శ్లోకంలో 5 లక్షణాలని, 18వ శ్లోకంలో 5 లక్షణాలని, 19వ శ్లోకంలో 4 లక్షణాలని, మొత్తము భక్తుడికి ఉండవలసిన 35 లక్షణాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో మనం ఈ లక్షణాలన్నీ తెలుసుకొని భక్తిగా మనము దేవుణ్ణి పూజించవచ్చు అని తెలియజేస్తున్నాడు అన్నమాట. మనం గమనిస్తే ఈ లక్షణాలన్నీ మనము సంతృప్తిగా సంతోషంగా ఉండడానికి ఉపయోగపడే లక్షణాలు అన్నమాట. ఈ 20వ శ్లోకంతో భక్తి యోగము పరిసమాప్తమవుతుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః.